ఇప్పుడు యూనిక్ కన్స్ట్రైంట్, ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. యూనిక్ అంటే ఆల్రెడీ చెప్పున్నది మీకు, డేటా డూప్లికేషన్ అనేది ఉండకూడదు ఆ ఫీల్డ్లో అనేది యూనిక్ చూసుకుంటుంది. అయితే ప్రైమరీ కీ అంటే యూనిక్ ప్లస్ నాట్ నల్ రెండు కలిపితే ప్రైమరీ కీ. మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డీటెయిల్గా చూస్తాం. ఈ నేమ్ ఆల్రెడీ DPT1 అనేది ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో డ్రాప్ టేబుల్ DPT1 ఆ టేబుల్ని డ్రాప్ చేసేసాం. మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు క్రియేట్ చేసాం. చూడండి ఇక్కడ క్రియేట్ టేబుల్ DPT1 దాంట్లో DPTNO అనేది డీనేమ్ అనేది లొకేషన్ అనేది 3 ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కన్స్ట్రైంట్ ఎక్కడ ఇచ్చాం? డిపార్ట్మెంట్ నెంబర్కి ఇచ్చాం కన్స్ట్రైంట్. ఆ కన్స్ట్రైంట్ యొక్క పేరు యూనిక్ అన్నాం. ఓకే, సో అంటే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఒకసారి ఒక నెంబర్ ఇస్తే ఇంకొకసారి ఆ నెంబర్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇది మీరు డేటాని ఇన్సర్ట్ చేసి ట్రై చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ DPT1 వాల్యూస్. సో 10 ఇవ్వండి. అండ్ సపోజ్ డేటా డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్ అని ఇచ్చాం. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, తీసుకుంది. అయితే మళ్ళీ 10th డిపార్ట్మెంట్ ఇవ్వండి, సేమ్ నేమ్ ఇచ్చి మిగతా మాత్రం మార్చుకోండి, లేదంటే అవేనా ఇచ్చినా కానీ మీకు టెస్టింగ్లో తెలిసిపోతుంది. చూడండి, యూనిక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్ అని ఎర్రర్ రావడం జరిగింది. ఎందుకు? 10th అనేదాన్ని మళ్ళీ రిపీట్ చేసాం. అట్లా రిపీట్ చేయకూడదు, డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకూడదు. ఇక్కడ 20 వేరే నెంబరు ఇస్తే ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, అయితే వన్స్ మనం యూనిక్ కన్స్ట్రైంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ కన్స్ట్రైంట్ ఇంకొక ఫీల్డ్కి కూడా యాడ్ చేయాలనుకోండి, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్టర్ టేబుల్ DPT1 యాడ్ అనే క్లాస్ ద్వారా కన్స్ట్రైంట్ నేమ్ యూనిక్ ఏ ఫీల్డ్కి? యూనిక్ డిపార్ట్మెంట్ నేమ్కి. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ కూడా మనం ఎంటర్ చేసేటప్పుడు డూప్లికేషన్ ఉండకూడదు. సేల్స్ అని ఇచ్చాం, పర్చేజ్ అని ఇచ్చాం, మళ్ళీ సేల్స్ పర్చేజ్ అనేటివి మళ్ళీ ఎంటర్ చేయకూడదు అనమాట. మరి ఒక కన్స్ట్రైంట్ని డ్రాప్ చేయాలనుకుంటే ఇట్లా డ్రాప్ క్లాస్ ద్వారా మనం డ్రాప్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ DPT1 డ్రాప్ కన్స్ట్రైంట్ UNQ1 అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం పెట్టిన కన్స్ట్రైంట్ని తీసేసాం. ఓకే, ఆ విధంగా. అయితే కాంపోజిట్ యూనిక్ కీస్ కూడా పెట్టచ్చు. కాంపోజిట్ యూనిక్ కీస్ ఈ విధంగా ఉంటాయి. సో టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ టేబుల్ని డ్రాప్ చేసేయండి. ఎర్రర్ వచ్చింది ఇప్పుడు. సో డ్రాప్ టేబుల్ DPT1. సో టేబుల్ని డ్రాప్ చేసాం, మళ్ళీ సేమ్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసాం లొకేషన్ దాకా. తర్వాత ఇప్పుడు కన్స్ట్రైంట్ స్టార్ట్ చేసాం. ఇదే టేబుల్ కన్స్ట్రైంట్ అంటే టేబుల్లో ఉన్న మల్టిపుల్ ఫీల్డ్స్కి కన్స్ట్రైంట్ని అప్లై చేస్తున్నాం. UNK_ ఏదో నేమ్ ఇచ్చాం. ఇక్కడ యూనిక్ బ్రాకెట్లో 2 ఫీల్డ్స్ అంతకంటే ఎక్కువ ఫీల్డ్స్ మనం ఇవ్వచ్చు. దీన్నే కాంపోజిట్ యూనిక్ కీ అంటారు. సో అంటే ఇప్పుడు
ఈ యూనిక్ కన్స్ట్రెయింట్ ఈ 2 ఫీల్డ్స్కి కూడా వర్తిస్తుంది. అట్ ఎ టైం 2 ఫీల్డ్స్కి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు 2 ఫీల్డ్స్ మనం ఇన్సర్షన్లో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అయితే ఒక ఫీల్డ్లో చేంజ్ ఇచ్చి ఇంకొక ఫీల్డ్లో సేమ్ ఇచ్చినా కానీ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ DEPT1 వాల్యూస్ 10 సేల్స్ HYD. ఓకే, మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ DEPT1 వాల్యూస్, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ మారుస్తున్నాను, ఇది మాత్రం సేల్స్ అనే ఇస్తాను. ఓకే, తీసుకుంది. ఎందుకు? రెండిట్లో ఏదో ఒకటి మారింది కాబట్టి తీసుకుంది. అంటే ఈ 2 యూనిక్గా ఉండాలి అట్ ఎ టైం. 2 సేమ్ ఇస్తే తప్ప ఏదో ఒకటి మార్పు జరిగితే యూనిక్ కన్స్ట్రెయింట్ ఏమీ పట్టించుకోదన్నమాట. సో ఆ విధంగా కాంపోజిట్ యూనిక్ కీస్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు మీ టేబుల్ క్రియేషన్లో. ఓకే, ఇక టేబుల్ డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ప్రైమరీ కీ చూసినట్లయితే, ఈ ప్రైమరీ కీ అనేది జనరల్గా మీరు ఏవైతే డ్రాప్ టేబుల్ DEPT1, ఇక్కడ చూడండి, నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రెయింట్ నాట్ ఆబ్జెక్ట్. కన్స్ట్రెయింట్ పేరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం, కన్స్ట్రెయింట్ పేరు మార్చుకోవాలి మనం. PK_DEPT అనేది ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి పేరు ఇప్పుడు మార్చడం జరిగింది. సో ఎర్రర్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీరు ఎర్రర్ని క్లియర్గా ఐడెంటిఫై చేసి తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఎర్రర్ వచ్చేసిందని హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇటు చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ కన్స్ట్రెయింట్ నేమ్ ప్రైమరీ కీ అని ఇచ్చాం. అంటే ఈ DEPTNO అనే ఫీల్డ్కి మాత్రం ప్రైమరీ కీని అప్లై చేసాం. ప్రైమరీ కీ అంటే ఏంటి? దాంట్లో ఆ ఫీల్డ్లో డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకూడదు, ఆ ఫీల్డ్ని మిస్ చేయకూడదు. అంటే ఆ ఫీల్డ్లో కంపల్సరీగా డేటా ఇవ్వాలి. ఆ రెండు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ DEPT1 వాల్యూస్ అని ఇచ్చి ఒక రికార్డు ఇన్సర్ట్ చేశాను. సో మళ్ళీ సేమ్ వాల్యూ ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఆ ఫీల్డ్కి. చూడండి, యూనిక్ కన్స్ట్రెయింట్ వయలేటెడ్. ఎందుకు? ఇది రిపీట్ చేసాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీల్డ్ని మిస్ చేసేదానికి ట్రై చేయండి. అంటే నేమ్ లొకేషన్ మాత్రమే ఇవ్వండి. సో ఇప్పుడు కూడా మీకు ఎర్రర్ రావడం జరుగుతుంది. ఏది? నల్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ డిపార్ట్మెంట్ నెంబర్. అంటే ప్రైమరీకి ఇచ్చినప్పుడు యూనిక్ కన్స్ట్రెయింట్ చెక్ అవుతుంది, నాట్ నల్ కన్స్ట్రెయింట్ చెక్ అవుతుంది. ఓకే, ఎనీవే ఆ DEPTNO అనేది ఎంటైర్ టేబుల్కి కీ ఫీల్డ్ అన్నమాట. అయితే ఈ విధంగా మీరు ఇంకొక ఫీల్డ్కి ప్రైమరీ కీ పెట్టేదానికి ట్రై చేశారు అనుకోండి. చూడండి, టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 ప్రైమరీ కీ. ఇక్కడ మీరు మిగతా కన్స్ట్రెయింట్స్ లాగా నంబర్ ఆఫ్ ప్రైమరీ కీసు, అంటే ఇంతకు ముందర యూనిక్ అని అట్లానే చెక్ అని చాలా కన్స్ట్రెయింట్స్ ఒకే టేబుల్లో ఇచ్చారు, రిపీట్ చేశారు. బట్ ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక టేబుల్లో ఒక్క ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. ఆ ప్రైమరీ కింద కావాల్సింటే
మీరు నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు, అంటే కాంపోజిట్ ప్రైమరీ కీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ మళ్ళీ ప్రైమరీ కీ అని ఇవ్వకూడదు అనమాట. అందుకనే ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఆల్టర్ టేబుల్ ద్వారా యాడ్ అని చెప్పి ఇంకొక ప్రైమరీ కీని డిపార్ట్మెంట్ నేమ్కి ఇవ్వబోతే తీసుకోలేదు, చూడండి ఈ ఎర్రర్ రావడం జరిగింది. ఓకే, అండ్ మీరు యాజ్ యూజువల్ ఈ ప్రైమరీ కీని రిమూవ్ చేసేదానికి ట్రై చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ dpt1 డ్రాప్, సింపుల్గా కన్స్ట్రైంట్ పేరేమి ఇవ్వలేదు కాబట్టి దానికి డ్రాప్ ప్రైమరీ కీ అని ఇట్లా సింపుల్గా డ్రాప్ చేయొచ్చు. లేదంటే కన్స్ట్రైంట్ నేమ్ అట్లా ఇచ్చి ఉంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడే ఏమవుతుంది, ఆ కన్స్ట్రైంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ అని చెప్పి ఆ కన్స్ట్రైంట్ పేరు ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఓకే, ఎనీవే దాన్ని డ్రాప్ చేశాను. మరి మల్టిపుల్ ఫీల్డ్స్కి మీరు ఈ యొక్క ప్రైమరీ కీని ప్లేస్ చేయాలి అంటే ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు, కాంపోజిట్ ప్రైమరీ కీగా పెట్టుకోవచ్చు. సో టేబుల్ని డ్రాప్ చేసేయండి, సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అది గమనించాలి. డ్రాప్ టేబుల్ dpt1, మళ్ళీ అదే నేమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ విధమైన ప్రాబ్లం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రైంట్ కూడా సేమ్ అదే వాడాం కాబట్టి మళ్ళీ రిపీట్ అయింది. సో ఎందుకు సేమ్ యూజ్ చేస్తాను, టేబుల్ స్పేస్ అనవసరంగా వేస్ట్ అవుతుంది వేరే మళ్ళీ టేబుల్స్ వేరే నేమ్ తోటి క్రియేట్ చేస్తే. సో నేను ఎగ్జాంపుల్స్ చూపించడంలో అదే పేరు యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసాం. తర్వాత కన్స్ట్రైంట్ నేమ్ ప్రైమరీ కీ అని ఇచ్చి బ్రాకెట్లో 2 ఫీల్డ్స్ పెట్టాను. సో ఇప్పుడు ఈ 2 కూడా ఈ ప్రైమరీ కీ కింద వర్క్ అవుతాయి, కానీ ఒకటే ఉండాలి ఈ ప్రైమరీ కీ అనేది. ఓకే, దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం అనమాట. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబరు డిపార్ట్మెంట్ నేము 2 కూడా నాట్ నల్ యూనిక్నెస్ని కలిగి ఉన్నాయి అని అర్థం. అంతేగాని ఇక్కడ ప్రైమరీ కీ అని మళ్ళీ ఇక్కడ ప్రైమరీ కీ అని సపరేట్గా ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మిగతా కన్స్ట్రైంట్స్ అయితే రిపీట్ చేయొచ్చు, ఒక ప్రైమరీ కీ తప్ప. అది ఈ విధంగా మీరు యూనిక్ ప్రైమరీ కీల్ని యూజ్ చేసుకోవచ్చు.